హలో అందరికీ, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ శాలరీ సీక్రెట్స్లో హైదరాబాద్లో ఉప్పల్ రీజియన్లో మనతో పాటు ఉదయ్ ఉన్నారు. ఉదయ్ జర్నీ మొత్తం చూద్దాం. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ప్రజెంట్ వర్షాకాలం కదా, ఎవరు బైక్స్ మీద, టూ వీలర్స్ మీద వెళ్తున్నా హెల్మెట్ పెట్టుకుని బయటకు వెళ్ళండి. హెల్మెట్ పెట్టుకోండి, మీరు సేఫ్టీగా ఉంటారు. మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, మీరు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు. కమింగ్ టు నా పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసామంటే, నేను 18K తోటి లైఫ్ స్టార్ట్ చేసిన. ఎట్ ద సేమ్ టైం నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చిన 2-3 yearsలోనే మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ నాది, మాది MG యూనివర్సిటీ. అక్కడి నుంచి లవ్ మ్యారేజ్ తర్వాత ఇంకా మేము స్ట్రగుల్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత 18 నుంచి 36,000కి ఇంకో కంపెనీలో వర్క్ చేసిన, ఐటీలోనే. తర్వాత 36 నుంచి ఇప్పుడు 68,000 ప్రజెంట్ కంపెనీలో రన్ చేస్తున్నా. నా కరెంట్ శాలరీ వచ్చేసి 68,000. ఓకే. ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు మీరు? నేను కరెంట్ ఐటీ డిపార్ట్మెంటే, దీంట్లోనే మాన్యువల్ టెస్టింగ్ చేస్తుంటా అనమాట. మాన్యువల్ టెస్టింగ్లోనే కరెంట్లీ రన్ అవుతుంది. ఓకే. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఐటీ ఎక్స్పీరియన్స్? నాది 6 years అండి టోటల్. 6 years. అంతకుముందు ఫస్ట్ నేను కొంచెం నాన్ ఐటీ టైప్లో చేసి ఉండే, అంటే అది కూడా ఐటీ రిలేటెడ్ వర్కే. కాకపోతే దాంట్లో చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో స్విచ్ కావడం వల్ల కొంచెం శాలరీ అనేది కంపేర్ టు మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే కొంచెం తక్కువే ఉంది అనుకోవచ్చు. ఓకే. అది 6 yearsకి 68 అనేది అంటారు, బట్ ఎనీవే చాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. లవ్ స్టోరీ అన్నారు కదా, స్కూల్ లవ్ స్టోరీయా, కాలేజా? అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను నార్మల్గా అంత స్టడీ మైండెడ్ కాదు, నాది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుండే నాకు. తను కాలేజ్ టాపర్ అనమాట, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. తనకి బాగా స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అట్లా తను సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది కరెంట్లీ. డెఫినెట్లీ తనైతే ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ గ్రూప్స్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేస్తుంది. అట్లా తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంటుండే, నా మీద నాకు కూడా అంత నమ్మకం ఉండకపోతుండే. ఫస్ట్ నుంచి తనంటే అంత బాగా చదువుతుంది కాబట్టి ఆ హోప్ ఉంటుండే. బట్ మనం ఎట్లాగూ కింద మీద పడుతూ ఒక రోలర్ కోస్టర్ రైడే అనుకోవాలి నా లైఫ్. అట్లా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయిన తర్వాత దెన్ ఇప్పుడు కొంచెం ఐటీలోకి వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడైతే బాగుంది. నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 6,000తో స్టార్ట్ చేసిన నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు. అది కూడా తన సపోర్ట్ తోటే. నేను హైదరాబాద్కి రావద్దు అనుకున్నా, కానీ నువ్వు ఏదో ఒకటి సాధిస్తావని చెప్పి తీసుకొచ్చింది అనమాట. ఆ నమ్మిన సిద్ధాంతం అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు, అదే మమ్మల్ని ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అనమాట. అండ్ వీఆర్ రన్నింగ్ వెరీ గుడ్, ఇన్ అ గుడ్ వే. మంచిగా ఉంది ప్రస్తుతానికి అయితే. గుడ్. డెఫినెట్గా గ్రూప్స్లో జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఫాలో అప్ ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్లీ. ఓకే. అప్పుడు మీరు మీ వైఫ్ ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూ ఇద్దరు కానీ. డెఫినెట్లీ. ఓకే. యా. కమింగ్ టు మీ ఫైనాన్షియల్ జర్నీ. ప్రెసెంట్ మీ శాలరీ 68,000. ఎస్. మీ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ డిస్కస్ చేసే ముందు మనకు కావాల్సిన 3 బేసిక్ ఫ్యాక్టర్స్. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 3 కవర్డా మీరు? లేదండి, నా ఎక్స్పెన్సెస్ చెప్తాను. తర్వాత ఈ ఎందుకు చేయలేదు అనేది కూడా చెప్తాను అనమాట. ఓకే. టోటల్ 68,000 నా శాలరీ. దాంట్లో నేను రీసెంట్గానే ప్లాట్ లోన్ తీసుకున్నాను అనమాట. అది 25 lakhsది. పర్ మంత్లీ 26,000 పే చేస్తున్నాను దానికి. దాని తర్వాత ఈ రూమ్ రెంట్ ఉంది కదా, ఇది ఒక 10K పే చేస్తున్నాను. తర్వాత నేను ఆ ప్లాట్ లోన్కి సంబంధించి ఒక 1 lakh తెలిసిన వాళ్ళ దగ్గర మా మహిళా పొదుపు సంఘాలు ఉంటాయి కదా, దాంట్లో ఒక 3K తీసుకున్నాను అనమాట. అంటే 1 lakh తీసుకున్నా, పర్ మంత్లీ 3K అట్లా కడుతున్నాను అనమాట. 35 + 3 38,000 అయింది. ప్లస్ మా బాబు స్కూల్ ఫీజు అదొక 2K 40,000. ప్లస్ నేను మంత్లీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటాయి కదా, మెట్రో 2K అండ్ నా బైక్ పెట్రోల్ వచ్చేసి 1K. అది మొత్తం కలిపి 41,000. తర్వాత మేము గ్రోసరీస్, తర్వాత షాపింగ్, అవి ఇవి అన్నీ కలిపి ఒక 8K దాకా వస్తుంది. అంటే గ్రోసరీస్ 5,000, మేము మా ఖర్చులు ఒక 3,000 ఉంటాయి. అది 49,000. అది దాని తర్వాత ఇంకా మోస్ట్లీ ఇవే ఉంటాయి, ఇంకా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ వాటిలో వీటిలో ఖర్చు పెడుతున్నాం. ప్లస్ నేను సేవింగ్స్ ఒక 5,000 మంత్లీ SIPs చేసుకుంటా. అది 49 + 5 54,000. ఇట్లా రన్ చేస్తున్నా. ఇంకొక 54,000 అంటే ఇంకొక 14,000, 10 to 14,000 మీకు పర్ మంత్ మిగులుతుంది. ప్రెసెంట్ ఆ అమౌంట్ ఏం చేస్తున్నారు?
అంటే మిగులుతుందని కాదు, ఎట్లా అంటే మన అవసరాలకి అవి ఖర్చు అయిపోతూనే ఉంటాయి అనమాట. ఎట్లా ఖర్చు అయిపోతున్నాయి అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఎవ్రీ టైమ్ నేను సేవ్ చేయాలనుకుంటా కానీ 10,000 ఆ మంత్కి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. సో అందుకని ఆ అమౌంట్ అయితే ఏం సేవ్ చేయలేదు. దట్ ద సెన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా అందుకే లేదనమాట. అనుకుంటాం 5,000 మంత్లీ పక్కా సేవ్ చేయాలని చెప్పి ఒక అకౌంట్లో వేసుకున్నా కూడా ఆ ఎమర్జెన్సీ ఏదో ఒక వర్క్ వచ్చి ఆ 5,000 కూడా వాడేసుకుంటా అనమాట. సో అట్లా అవి కూడా ఉంచుకోలేకపోతున్నా, అదొక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మీరు ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చి 5,000 వాడతాం అన్నారు. సో 5,000 వాడి మీకు అది తీరుతుందంటే అది ఎమర్జెన్సీ కాకపోవచ్చు, అంటే ఏదో అవసరం వస్తుందంటే అది ఎమర్జెన్సీ కాదు. సో దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మంత్ మీకు శాలరీ రాగానే ఫస్ట్ థింగ్ బడ్జెటింగ్ వేసుకోండి. సో ఈ మంత్ నెక్స్ట్ 30 daysలో మీకు ఏమేమి ఖర్చులు వస్తాయి మీకు ఐడియా వచ్చేస్తుంది కదా అప్రాక్సిమేట్ గా, అన్నీ వేసేసుకుంటారు. సో అమౌంట్ ఎంత మిగులుతుందో అంత అమౌంట్ ని, కొంత అమౌంట్ మీ ఎమర్జెన్సీ ఫండ్ కి, కొంత అమౌంట్ మీ ఎస్ఐపికి, కొంత టర్మ్ ఇన్సూరెన్స్ కి, మొత్తం ఇప్పుడు నేను చెప్తాను. సో మీది అప్రాక్సిమేట్ 14,000 మిగులుతుంది కదా. సో మినిమం ఒక 5,000 అయినా ఎమర్జెన్సీ ఫండ్ ఒక రికరింగ్ ఆర్డీ పెట్టండి. సో మీకున్న బ్యాంక్ అకౌంట్ లోనే రికరింగ్ ఆర్డీ పెడితే మీరు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కట్ అయిపోయి ఆటోమేటిక్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఒక 5,000 రికరింగ్ ఆర్డీ పెట్టండి. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకునేలాగా ఉండాలి. సో మీరు ఏ బ్యాంక్ చేస్తున్నారో ఆ బ్యాంక్ చూసుకోండి, ఎందుకంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ కోసం కదా. సో మీకు ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మిడ్ నైట్ కావాల్సి వచ్చింది, మీరు నెక్స్ట్ డే బ్యాంక్ వెళ్ళి క్యాన్సిల్ చేసి తీసుకునే పాసిబిలిటీ కాదు కాబట్టి ఎప్పుడైనా క్యాన్సిలేషన్ ఉండాలి. సో 5,000 ట్రాన్స్ఫర్ చేసేయండి. సో రిమైనింగ్ అమౌంట్ 5,000 ఎస్ఐపి వేస్తున్నారు, అది కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేసి అది కూడా మీరు మంత్ స్టార్టింగ్ లో మీరు బడ్జెటింగ్ వేసుకున్నప్పుడు ఓకే నాకు ఈ మంత్ 14,000 సర్ప్లస్ ఉంది, దీంట్లో ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఆల్రెడీ బడ్జెటింగ్ లోనే 5,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే 9,000 మీకు సర్ప్లస్ ఉంది. ఈ 9,000 ని మీరు సో ఎంటర్టైన్మెంట్ కి వాడదాం అనుకుంటున్నారా, లేదా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారా, ఫిక్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అలా ముందు మీరు ఇన్వెస్ట్ చేసి తర్వాత రిమైనింగ్ ఖర్చు పెట్టుకుంటే మీకు సరిపోతాయి అనమాట. కానీ ఎప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ ని మీ రెగ్యులర్ ఖర్చుల కోసం వాడకండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేయాలి. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదన్నారు. సో మీరు ఐటీలో వర్క్ చేస్తారు కాబట్టి మీకు కార్పొరేట్ ఉందా? ఉందండి. ఓకే, సో అట్లీస్ట్ ఆ పార్ట్ కాబట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్, సో బయట హెల్త్ ఇన్సూరెన్స్ అది మీరు తర్వాత కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత తీసుకుంటారు, కానీ ప్రస్తుతానికి కార్పొరేట్ లో ఉంది. మీరు, మీ వైఫ్, మీ అబ్బాయి ముగ్గురు కవర్డ్. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. సో బేసిక్ ఫండ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? సో మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్. సో మనం బైక్ మీద తిరుగుతూ ఉంటాం, బస్సులో వెళ్తాం, సో అన్ని చేస్తాం కాబట్టి మన ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది, మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనమాట. సో ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత? 28. సో మీకు తక్కువ ప్రీమియం పడుతుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు తీసుకున్నప్పుడు ప్రీమియం ఎంత ఉందో అదే ప్రీమియం మీరు లాస్ట్ అమౌంట్ కట్టే వరకు అదే ప్రీమియం ఉంటుంది. సో మీరు అండ్ ఇంకో 35 years ఉన్న వ్యక్తి ఇద్దరు 1 year తీసుకున్నారనుకో, మీకు 15,000 అయితే అతనే 35,000 పే చేస్తాడు. సో మీరు ఒక 5 years తర్వాత తీసుకున్నారనుకోండి, 5 years ప్రొటెక్షన్ లేకుండా 5 years తర్వాత తీసుకున్నారు, మీరు లైఫ్ లాంగ్ కట్టే ప్రీమియం ఎంత అవుతుంది? 30,000 35,000 అవుతుంది. అదే మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు 15,000, 12 to 15,000 లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇమీడియట్ గా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మినిమం 1 year కి తీసుకోండి, ఎందుకంటే మీ ఎక్స్పెన్సెస్ బట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. బట్ 1 year కి తీసుకోండి. అండ్ దాని ప్రీమియం వచ్చి మంత్లీ మీరు స్టాండర్డ్ డిడక్షన్ పెట్టుకున్నారంటే అరౌండ్ 1,000 నుంచి 1,300, 1,200 మధ్యలో ఉంటుంది. ఆటోమేటిక్ గా స్టాండర్డ్ డిడక్షన్ పెట్టేసుకున్నారు అనుకో, మీకు అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది, మీ ఫ్యామిలీ వెల్ ప్రొటెక్టెడ్. ఓకే, సో దీంతో మీ ఎమర్జెన్సీ ఫండ్, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ అయింది. సో మీ ఎక్స్పెన్సెస్ లో నేను చూసింది ప్లాట్ లోన్ ఒకటి తీసుకున్నా అన్నారు. సో ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇది 6 months దాటింది. 6 to 9 months బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో మీది అంటే ఎండ్ టు ఎండ్ కరెక్ట్ గా సరిపోయేలాగా ఉందన్నమాట ఫైనాన్స్, ఎందుకంటే ఫ్యామిలీ, పిల్లలు ఏది మీరు తప్పించుకునే ఖర్చులు ఏం లేవు అనమాట దీంట్లో. సో ఇంత టైట్ లో మీరు 25 lakhs పెట్టి ప్లాట్ తీసుకున్నారు, దాని టెన్యూర్ ఎంత? అది 25 years అండి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ 9.75. ఓకే, సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ప్లాట్ లోన్, ఓపెన్ ప్లాట్స్ అమ్ముతారు కదా, సో దానికి ప్లాట్ లోన్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మీరు ఏ లోన్ తీసుకున్నా సరే టెన్యూర్ కంట్రోల్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకుంటే 15 to 20 years ఆర్ 10 to 20 years, మీరు 20 years పైన ఎంత ఎక్కువ పెడితే మీకు రివర్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట.
సో మీరు మీ బ్యాంక్కి పే చేసే ఇంట్రెస్ట్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఒకసారి హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ తీసుకోండి, తీసుకుని 15 ఇయర్స్కి మీరు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, 25 ఇయర్స్కి ఎంత కడుతున్నారు, 20కి ఎంత కడుతున్నారు. సో 3 అబ్జర్వ్ చేస్తే మీరు 25 ఇయర్స్ పెట్టినప్పుడు మీ ఇనిషియల్ ఇయర్స్లో మీది 95% ఆఫ్ ది అమౌంట్ని వాడు ఇంట్రెస్ట్లోనే వేసుకుంటారు. సో మీ టెన్యూర్ లాంగ్ కదా, అలాగే ఉంటుంది అనమాట. అదే నేను 15 ఇయర్స్ పెట్టాను అనుకోండి హోమ్ లోను, ఒక 60% ఇంట్రెస్ట్కి వెళ్తుంది, 40% ప్రిన్సిపల్కి వెళ్తుంది. సో మీరు 95% ఇంట్రెస్ట్ పే చేయడానికి 60% ఇంట్రెస్ట్ పే చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఎప్పుడైనా ఏ లోన్ అయినా సరే కంట్రోల్ టెన్యూర్ ఉంచుకోండి. అలాగని చెప్పి మరి 5 ఇయర్స్లో మీరు అంత అమౌంట్ తీర్చలేరు కదా. సో దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో 25 ఇయర్స్ అనేది యాక్చువల్లీ లాంగ్ టెన్యూర్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఐటీలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా స్విచెస్ అవుతూ ఉంటారు, కంపెనీ చేంజ్ అయితే ప్రెసెంట్ ఉన్న మీ 68,000 1 lakh అవుతుంది, 1.5 lakh అవుతుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్లాట్లో ఉంది ఈఎంఐ ఇంక్రీజ్ చేసి టెన్యూర్ తగ్గించడం. ఓకే, సో అట్లీస్ట్ 15 ఇయర్స్కైనా తీసుకురండి. అప్పుడు మీ అప్రాక్సిమేట్గా 35,000 మధ్యలో పడుతుంది అనమాట. ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ చేసి హౌసింగ్ లోన్ రెండు కంబైన్ చేద్దాం అనుకుంటున్నాం. గుడ్. యాక్చువల్లీ ప్లాట్ లోన్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనమాట. మీ హోమ్ లోన్ 9% అయితే ప్లాట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు 9.5 కానీ 10 కానీ అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హౌస్ని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ ఉద్దేశంలో ఎలా చూస్తారు, సో ఒకళ్ళు ఒక ప్రాపర్టీ తీసుకున్నారు, సో దాన్ని ఆ ప్రాపర్టీని నమ్మి మీకు కొంత అమౌంట్ ఇస్తారనమాట. మనిషిని నమ్మి బ్యాంక్ వాళ్ళు ఎవరు. సో మీరు బై చేసిన హౌస్ దాని వాల్యూ అంత ఉంది. ఇన్ కేస్ తీసుకున్న పర్సన్ డిఫాల్ట్ చేసినా సరే ఇల్లు అమ్మి ఆ అమౌంట్ మనం తీసుకోగలం అనుకుంటారు. అదే ఒక ఓపెన్ ప్లాట్ ఉంటే సో ఆ ప్లాట్ని సెల్ చేయడానికి బ్యాంక్కి చాలా కష్టం కదా, టైం పడుతుంది, ఆప్షన్ పెడతారు. సో ఓపెన్ ప్లాట్స్ అనేది అంత గమనం సేల్ అవ్వవు, దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెడతారు అనమాట. సో మీరు సేమ్ ప్లాట్లో ఇల్లు కడదాం అనుకున్నప్పుడు అది కాంపోజిట్ లోన్ అవుతుంది అనమాట. సో ఇంకొక ఎడిషనల్ లోన్ అమౌంట్ తీసుకుంటారు. తీసుకుని రెండిటిని మీరు హోమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆక్యుపెన్సీ వస్తుంది కదా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ఎంటైర్ అమౌంట్ ని హోమ్ లోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ 9.8 ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, అది బిలో 9 కైనా మీరు బ్యాంక్ వాళ్ళతో నెగోషియేట్ చేసి తగ్గించుకోవచ్చు. ఓకే, సో ప్రెసెంట్ 25 lakhs ప్లాట్ లోన్ ఉంది. ఇప్పుడు దాంట్లో మీరు ఇల్లు కడతా అన్నారు. సో ఇంటి కాస్ట్ ఎంత అవుతుంది అని అప్రాక్సిమేట్ 22 lakhs. అది 47 lakhs అవుతుంది. ఓకే, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.75 రావచ్చు అని చెప్పి అంచనా. ఆల్రెడీ కనుక్కున్నారు. ఓకే, సో ఇప్పుడు 8.75 ఇంట్రెస్ట్ రేట్ లో 47 lakhs కి ఈఎంఐ మీరు 25 ఇయర్స్ పెడతానని చెప్పకండి. సో 20 అనుకోండి. ఓకే, సో ఈఎంఐ ఎంత పడుతుంది మీకు? అప్రాక్సిమేట్ 44,000 పడుతుండొచ్చు. ప్రెసెంట్ ఉన్న ఈఎంఐ 25,000. సో ఇక్కడ రెంట్ 10,000 ఉంది కదా, మీకు కొంత డ్యూరేషన్ ఓవర్లాప్ ఉంటుంది ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీరు 25 + 10 35,000 ఈఎంఐకి వెళ్తుంది. ఇంకా రిమైనింగ్ ఒక 9 to 10,000 మీరు ఎక్స్ట్రా ఎడిషనల్ చూసుకుంటే అప్పుడు డైరెక్ట్ మీ ఇంటికి ఈఎంఐ అయిపోతుంది. అదే ప్రజెంట్ ఉన్న మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో నేనైతే ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పను. ఎందుకంటే మీ ఎక్స్పెన్సెస్ సపోజ్ 90% ఉన్నాయనుకోండి, సో మీకు టూ మచ్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్ట్ రేటు 9.5 అయింది గవర్నమెంట్ రెపో రేట్ చేంజ్ చేసి, సో ఈఎంఐ 45,000 47,000 అయింది. సో అప్పుడు మనం ఏ ఎక్స్పెన్స్ ఆపుకోవాలని చూడకూడదు అనమాట. ఎప్పుడు మీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్గా ఉన్నాయనుకోండి, సో మీ ఈఎంఐస్ ప్లస్ మీ మంత్లీ ఖర్చులు అన్నీ కలిపి ఒక 70% ఉన్నాయి. అక్కడ మీకు 30% మార్జిన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. సో అప్పుడు మీకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కావాలంటే ఒక 10,000 బదులు 8,000 ఎస్ఐపి చేస్తారు. కానీ మీరు 90% ఎక్స్పెన్సెస్ లో ఉన్నారనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచినా ఏ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ వచ్చినా సరే మీకు టూ మచ్ ప్రెషర్ ఉంటుంది అనమాట. సో నన్ను అడిగితే ఇంకొక 6 months to 1 year వెయిట్ చేసి మీరు కంపెనీ స్విచ్ అయ్యి ఒక అబౌవ్ 1 lakh 1.2 lakh శాలరీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని అప్పుడు మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకో, అది ఫైనాన్షియల్లీ వెల్ డెసిషన్ అనమాట. సో మీరు ఎమోషనల్ గా ఆలోచిస్తే మీరు కన్స్ట్రక్షన్ అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కాకపోతే మీరే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఐటీలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సో దానికి అడిషనల్ స్ట్రెస్ అయితే బర్స్ట్ అవుతుంది అనమాట. సో మీరు దీంట్లో 5,000 ఎస్ఐపి అన్నారు కదా, సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు,
ఎంత అమౌంట్ ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? నేను మంత్లీ 5,000 పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన. అది రెగ్యులర్ గ్రోత్ అనమాట. రెగ్యులర్ ఎందుకు పెట్టారు అంటే? అంటే ఇనిషియల్ డేస్ లో తెలియదు, ఎస్ఐపిస్ లో చేయమని చెప్పి చూస్తుంటాం కదా, అట్లా ఇన్వెస్ట్ చేసిన. తర్వాత డైరెక్ట్ కి మార్చుకుందాం అనుకున్నా, దానికోసమే మళ్ళీ సజెషన్ అడుగుదామని అనుకుంటున్నాను అనమాట. సో రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ఎట్లా కన్వర్ట్ కావాలి అని చెప్పి ఆ క్వశ్చన్ అయితే ఉంది. ఓకే, సో మీ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ తీసుకున్నారో ఆ పోర్టల్లోనే బ్యాక్ ఆఫీస్కి వెళ్తే స్విచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ స్విచ్ అనే ఆప్షన్తో మీరు రెగ్యులర్ నుంచి డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే స్విచ్ అనే ఆప్షన్ ఇవ్వదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంఎఫ్ సెంట్రల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదంటే కే ఫిన్టెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో మీరు మీ డిమాట్ ఐడి ఆర్ పాన్ కార్డ్ తో లాగిన్ అయితే మీకు అక్కడ ఫండ్స్ కనిపిస్తాయి అనమాట. దాంట్లో స్విచ్ చేసుకోవడానికి ఉంటుంది. సో వర్స్ట్ ఆప్షన్ ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంది? 50,000. సో నేను ఇవి ఏం వర్క్ అవ్వట్లేదు, బాగా టీడీఎస్ ప్రాసెస్ అనుకోండి, సెల్ చేసేయండి. సెల్ చేసి అది మీరు దీంట్లో కన్వర్ట్ చేసుకోండి. సో ఇదర్ జీరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ 5 కానీ, ఇవన్నీ బ్రోకర్స్ అనమాట. సో వీళ్ళు ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో 0.5% కమిషన్ ఉంటే రెగ్యులర్ లో 1.5 ఉంటుంది. 1% ఎక్స్ట్రా కమిషన్ వాళ్ళు మెయింటైన్ అవ్వడానికి అనమాట. సో ఎవరైనా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ముందు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి. సో ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంది. సో ప్రాపర్ అనాలిసిస్ చేసి ఒక ఇండెక్స్ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండెక్స్ ఫండ్ అంటే సో ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ తీసుకుంటే అది నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. ఓకే, అలాంటి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా సరే మీరు లాస్ట్ 10 years చూసుకుంటే మీకు 12% అయినా రిటర్న్స్ వస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్ చేసేది డైరెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయండి, దట్టు గ్రోత్ సెలెక్ట్ చేసుకోండి. మీరు డివిడెండ్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ 3 monthsకి మీ ప్రాఫిట్ని మీ అకౌంట్లో వేసేస్తూ ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ అండ్ గ్రోతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఓన్లీ ఒక మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టారు అది కూడా. సో ఎప్పుడు డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ ఆ మ్యూచువల్ ఫండ్ మీరు నెక్స్ట్ 5 years ఇన్వెస్ట్ చేస్తున్నారు, సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా. సో దాని గురించి డైవర్సిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ లో పెట్టండి, మిడ్ క్యాప్ లో పెట్టండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో పెట్టండి, నిఫ్టీ నెక్స్ట్ 50 లో పెట్టండి. ఒక 5 to 7 funds లో మీరు మీ అమౌంట్ ని సేమ్ ఇదే అమౌంట్ ని డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఒక ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా రెండో ఫండ్ పెరిగింది అనుకోండి, మీకు యావరేజ్ రిటర్న్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ప్రస్తుతానికైతే ఏం లేదు. రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఉంది. సో నేను ఒక జాబే కాకుండా మిగిలిన టైంని కూడా యూటిలైజ్ చేసుకుంటా యూట్యూబ్ చేసుకుంటా. నాకు కూడా ఒక ఛానల్ ఉందండి, ఉదయకృష్ణ 365 అని చెప్పి. సో ఆ ఛానల్లో కంటెంట్ క్రియేట్ చేసుకుంటా. అండ్ అది కాకుండా నేను కొరియర్ సర్వీస్ కూడా ఉంది, అంటే ఫ్రీలాన్సింగ్ టైప్లో అనమాట. ఎవరైనా మన రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సజెషన్స్ అట్లాంటివన్నీ చేస్తుంటా అనమాట. సో అది కాకుండా నాకు మోటివేషనల్ స్పీకింగ్ ఎబిలిటీ అదే ఉంది, కొంచెం ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఆ టాపిక్ లో. సో అది కూడా చేసుకుంటా అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇన్కమ్ నాకు కొన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. సో మంత్లీ ఒక 5 to 6K అది కూడా అడ్జస్ట్ అవుతాయి అనమాట. అప్పుడప్పుడు అవి కూడా హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో ఇలా ఎడిషనల్ వచ్చిన అమౌంట్ ఒక సెపరేట్ గా మీరు ఒక లెడ్జర్ పెట్టుకోండి ఎంత వస్తుందని. లేదంటే వీటన్నిటిని మీరు మొత్తం అన్నిటిలో మిక్స్ చేశారు అంటే మీకు అసలు ఎడిషనల్ ఇన్కమ్ ఎంత వస్తుందనే ట్రాక్ ఉండదు, ఈ అమౌంట్ ఏమవుతుంది అనేది తెలియదు. 6 months తర్వాత లాస్ట్ 6 months లో మీరు 30,000 సంపాదించారు, అది ఏది అంటే మీకు ఎక్కడ కనబడదు అనమాట. ఓకే, సో లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు మాకైతే ఇల్లు మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాం, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది కాకుండా మమ్మీ వాళ్ళకి ఒక ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేపిద్దాం అనే ప్లాన్ అయితే ఉంది. ప్లస్ ఇంకా నేను ఒక 45 to 50 years తర్వాత ఇంకా ఈ జాబ్ ఈ టెన్షన్స్ వద్దనిపిస్తుంది నాకు. మామూలుగానే ఐటీలో మనందరికీ తెలుసు టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో కొంచెం రిలాక్స్డ్ లైఫ్, కొంచెం ప్యాషన్ రిలేటెడ్ వెళ్తే బాగుంటుంది. నాకు యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. సో దాంట్లో వెళ్ళాలనేది ఉందన్నమాట. సో 5 to ఆ తర్వాత ఇంకా వెళ్ళామంటే నా ఓన్ ప్యాషన్ సైడ్ వెళ్తా, కానీ మళ్ళీ ఇంకా ఈ ఐటీ ఇంకొక సర్టెన్ టైం తర్వాత మనకు కూడా ఫెడప్ అయిపోతాం కదా. సో అట్లా అనమాట అది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ ఇన్కమ్ పెట్టుకున్నారు, దానికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఖచ్చితంగా మీ యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
యాక్టివ్ ఇన్కమ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ 6 months to 1 year లో మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఓకే ప్రాపర్ సర్టిఫికేషన్ ఏమైనా చేస్తారేమో చేసి ఓకే అండ్ కంపెనీ స్విచ్ అవ్వండి. సో మీరు కంపెనీ స్విచ్ అయ్యి ఒక 40% గ్రోత్ తో మీరు కంపెనీ స్విచ్ అయ్యారు అంటే ఓకే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే 60,000 మీకు కరెక్ట్ గా సరిపోయేంత ఉంది. అవును సో ఇన్వెస్ట్మెంట్ 5,000. అవును సో మీరు చెప్పిన 45 years గోల్ అయితే ఎర్లీ రిటైర్మెంట్ అనేది ప్రజెంట్ శాలరీతో చాలా కష్టం, ఓకే ఇంపాసిబుల్ నన్ను అడిగితే. ఓకే ఎందుకంటే మీరు ఎస్ఐపి వేస్తున్నారు, వెల్త్ క్రియేట్ అవ్వాలి. మనం ఎంత అమౌంట్ పెడితే అంతే వెల్త్ క్రియేట్ అవుతుంది కదా. అవునవును సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీ సిచ్యువేషన్ లో అది కష్టం అనమాట. ఓకే సో నేను సజెస్ట్ చేసేది కంపెనీ స్విచ్ అవ్వండి, ఇన్వెస్ట్మెంట్లు పెంచండి. ఓకే ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ గా మొన్న బడ్జెట్ లో మీ పిల్లలకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎన్పిఎస్ వాత్సల్య ఎన్పిఎస్ వాత్సల్య. సో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక 500 కానీ 1000 కానీ ఓకే ఎస్ఐపి పెట్టండి, స్టాండింగ్ డిడక్షన్స్. ఓకే అలాగే మీ అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయికి కూడా ఒక మైనర్ జీరోదా అకౌంట్ క్రియేట్ చేయండి, డిమాట్ అకౌంట్ ఓకే క్రియేట్ చేసి 100 నుంచి 500 ఎంత వేసినా పర్లేదు. ఓకే సో క్రియేట్ చేసి వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న 5,000 10,000 పెట్టమన్నాడను, ఓకే కొంత పర్సెంట్ ఓకే పెట్టి వాళ్ళు 18 years వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి మీరు మానిటరింగ్ లో వాళ్ళు జాబ్ లో జాయిన్ అయ్యే వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకో వాళ్ళకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే సో నేను సజెస్ట్ చేసేవైతే అవి మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫై చేయండి, ఓకే ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా బిల్డ్ చేసుకోండి. ఓకే ఓకే మీరు బ్యాచిలర్ కాదు ఇప్పుడు, సో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి 100%. ఓకే ఓకే డోంట్ గో ఫర్ బండిల్ ప్రొడక్ట్స్, ఓకే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కి వెళ్ళండి. ఆ డౌట్ కూడా ఉంది. బేసిక్ గా నాకు చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఇట్లా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ మీకు ఒక సర్టెన్ టైం తర్వాత ఆ డబ్బులు అనేవి మీకు ఇస్తారు అని చెప్పి అంటున్నారు అనమాట. వెదర్ దానికి వెళ్ళడం బెటరా లేదా 60 years కి టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore అట్లా తీసుకొని ఇట్లాంటి వాటికి వెళ్ళడం బెటరా? విచ్ వన్ వీ హ్యావ్ టు చూస్ అంటారు? సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇది అన్నారు కదా, సో అది ఒక వాల్యూ ఒక చోట రాసుకోండి. సో మీరు ఇప్పుడు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఇప్పుడు మీరు బండిల్ ప్రొడక్ట్ సెల్ చేసిన వాళ్ళకు పర్ మంత్ ఎంతో అమౌంట్ చెప్తారు, 10,000 12,000 5 years పాటు పే చేయాలి అంటారు. అదే అమౌంట్ మీరు ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పర్ మంత్ మీకు 1,200 పడుతుంది. అంటే రిమైనింగ్ 13,000 మీకు వెసులుబాటు ఉంది. ఈ 13,000 ఒక ఎస్ఐపిలో పెట్టండి 5 years పాటు ఇన్వెస్ట్ చేసి. 5 years తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆపేయండి, సేమ్ ఆ ప్లాన్ అలాగే ఆపేయండి. ఇది 12% గ్రోత్ లో నెక్స్ట్ వాళ్ళు ఏ టైం చెప్పారు 60 years కి మీకు ఇంత అమౌంట్ ఇస్తామన్నారు కదా, 60 years వరకు ఎంత గ్రోత్ అవుతుందో చూడండి. సో వాళ్ళు ఇచ్చేది మీకు 1 crore అయితే మీకు క్రియేట్ అయ్యేది 4 crores 5 crores అలాగ ఉంటుంది. ఓకే అంత ఎక్స్పోనెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు బండిల్ ప్రొడక్ట్స్ లో మీ ఇంట్రెస్ట్ కంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో మీకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉంటుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. అయితే రిటర్న్ అనేది IRR అంటాం అనమాట, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అది 5% 6% ఇస్తారు. అదే మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే 12% కంటే ఎబోనే వస్తుంది. సో మీరు కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఫాలో అయినప్పుడు ఒక స్టాక్ పెట్టారు అనుకోండి, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, సో అందరికి 12% అంటే మీకు 12.5 13% ఉంటుంది అనమాట. సో అలా నాలెడ్జ్ పెంచుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ లో. సో బండిల్ ప్రొడక్ట్స్ వెళ్ళదు, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కి వెళ్ళండి అండ్ రిమైనింగ్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఎస్ఐపి క్యాలిక్యులేటర్, స్టెప్ అప్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కంటే ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో మీరు 45 years గోల్ హిట్ అవ్వాలి అంటే మీ శాలరీ పెంచుకుని డ్రాస్టిక్ గా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచండి. అలాగే మొత్తం స్టాక్ మార్కెట్ లో పెట్టద్దు. సో మీకు ఆల్రెడీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కదా, సో దాంతో పాటు మీ శాలరీ పెరిగిన తర్వాత NPS అకౌంట్ ఓపెన్ చేయండి, దాంట్లో కొంత అమౌంట్ చేయండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ అని ఉంటాయి అనమాట. అన్నిట్లో బ్యాలెన్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు రైట్ చాయిస్ తీసుకోండి. ఓకే సో మీరు ఎప్పుడైతే చేద్దాం అనుకున్నారో నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. సో మీ ప్లాన్ కి తగ్గట్టు సో దేంట్లో ఎంత పర్సెంటేజ్ అనేది మనం డీటెయిల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే ఫర్ నౌ నేను ఇమీడియట్ గా చెప్పేది ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ దెన్ హోమ్ లోన్ కూడా అంత ఇమీడియట్ గా వద్దు. సో మీకు అంత నెసరీ లేదు. ప్రస్తుతానికి హోమ్ ఇక్కడ రెంటెడ్ హౌస్ లో నడుస్తుంది, కంపెనీ స్విచ్ అయ్యి హోమ్ లోన్ అప్పుడు మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే ఇల్లు కట్టడం అనేది
ఫైనాన్షియలీ ఇట్ మే బి కరెక్ట్, ఇట్ మే నాట్ బి కరెక్ట్, బట్ ఎమోషనలీ మీరు మీ పిల్లలు గ్రో అయ్యే ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కదా, సో దాని గురించి ఇల్లు కట్టడం కరెక్ట్ కదా అని చెప్పను, కానీ ప్రెసెంట్ ఒక 6 months to 1 year పోస్ట్పోన్ చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో ఈయన యూట్యూబ్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి అసలు ఏం కంటెంట్ చేస్తున్నారు ఏంటి అనేది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను స్టడీస్ కూడా చేస్తానండి. నేను లాస్ట్ టైం నెట్ కూడా రాసిన అనమాట. నాకు దాంట్లో అంటే క్వాలిఫై అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్కి, కానీ తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను వీటిలోనే గడిపేస్తా. సో ప్రిపరేషన్, తర్వాత కంటెంట్ క్రియేషన్, తర్వాత ఆఫీస్ వర్క్, ఇవే ఉంటాయి. ఇంతకు మించి లైఫ్లో ఇదే నా డ్రీమ్ అనమాట. సో ఇవి ఫుల్ఫిల్ చేసుకోవాలనేదే కోరిక. నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఈ థింగ్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. ఈవెన్ నేను 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలియదు నేను ఏ కెరీర్లోకి వెళ్తానో, నా ఫీల్డ్ ఎట్లుంటుందో, నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో గాడ్స్ బ్లెస్సెస్ నా మీద ఉన్నాయనుకుంటున్నా. అందుకే నేను ఇప్పటిదాకా సర్వైవ్ అవుతున్నా కూడా. అండ్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఉండాలి. అండ్ సో మా అందరికంటే మీ వైఫ్ సపోర్ట్ మీకు ఉంది, సో అది ఉంటే మీరు ఎక్కడికైనా ఎదుగుతారు అన్నమాట. డెఫినెట్లీ. ఓకే, ఇంకేమన్నా ఫైనాన్షియల్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? ఓల్డ్ రెజ్యూమ్ తీసుకుంటే బాగుంటుందా, న్యూ రెజ్యూమ్ తీసుకుంటే బాగుంటుంది? అది అందరికీ ఒక కామన్ ఆన్సర్ కాదనమాట. సో మీ శాలరీ, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ డిడక్షన్స్ బట్టి ప్రతి ఒక్కరికి మారిపోతుంది. సపోజ్ ఎవరికైనా 7.4 lakhs శాలరీ ఉంది అనుకోండి, సో న్యూ రెజ్యూమేలో బై డిఫాల్ట్ పెట్టేసుకోవచ్చు. సపోజ్ ఒకరికి 15 lakhs శాలరీ ఉంది, హోమ్ లోన్ పే చేస్తున్నారు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సెక్షన్ 24 వస్తుంది, హోమ్ లోన్ ప్రిన్సిపల్ ఉంది, సో ఈ డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓల్డ్ రెజ్యూమేకి వెళ్ళడం బెస్ట్. సో నేను ఇది వరకు ఒక వీడియో చేశాను అనమాట. సో ఓల్డ్ రెజ్యూమే వర్సెస్ న్యూ రెజ్యూమే. సో దాంట్లో మీరు మీ శాలరీ ఎంటర్ చేసి, మీ హెచ్ఆర్ఏ ఎంత, అండ్ మీ ఇన్సూరెన్సెస్ ఏమున్నాయి, ఏటీసీ ఎంత, మీరు చారిటీకి ఎంత ఇస్తున్నారు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే క్లియర్ గా చూపిస్తుంది అనమాట మీకు ఏ రెజ్యూమే బెస్ట్ అని. ఓకే, అదనమాట మన ఉదయ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్ ఉదయ్. సో మీరు ఒక గవర్నమెంట్ జాబ్, అలాగే మీ వైఫ్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి మీరు త్వరగా కంపెనీ స్విచ్ అయ్యి ఓకే మీ ఫైనాన్సెస్ అన్ని ప్రాపర్ గా సెట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చింది అనుకున్నాను. సో దయచేసి ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.